నమస్తే, వెల్కమ్ టు శ్రీ పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద 45 గంటల పాటు ధ్యానం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులు సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు తావలేకుండా సాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని వెల్లడి. ముత్యాలంపాడులోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కార్యాలయంలో పదవి విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దుష్ట శిక్ష రక్షణ చేసేందుకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నారని వ్యాఖ్య. ప్రధాని మోడీ తమిళనాడులోని కన్యాకుమారి పర్యటనకు వెళ్లారు. వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. ధ్యానానికి ముందు భగవతి అమన్ ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు చేశారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోడీ ధ్యానం కొనసాగుతుంది. స్వామి వివేకానంద ధ్యానం చేసిన వివేకానంద రాక్ మెమోరియల్లో మోడీ మెడిటేషన్ కొనసాగిస్తున్నారు. గురువారం సాయంత్రం ధ్యాన ముద్రలోకి వెళ్లిన ఆయన శనివారం మధ్యాహ్నం వరకు అంటే దాదాపు 45 గంటల పాటు ఇక్కడే రేయింబావులు ధ్యానం చేయనున్నారు. అంతకుముందు తాను పోటీ చేసిన వారణాసి లోక్సభ స్థానంలో ప్రచారం ముగించుకున్న ప్రధాని తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకున్నారు. అక్కడ ఆయన ముందుగా భగవతి అమన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయలు, అరటి పండ్లు సమర్పించారు. ఆలయ పూజ అధికారులు ప్రధానికి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఇక ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా కన్యాకుమారిలో అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా 2019 ఎన్నికలు ముగిశాక కేదార్నాథ్ గృహాల్లో ధ్యానం చేసిన ప్రధాని ఈసారి తమిళనాడు కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ను ఎంచుకున్నారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయి అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావలేకుండా సజావుగా సాగేందుకు నోవా, నిమ్రా కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అధికారులు, సిబ్బందికి నాణ్యతతో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ ఢిల్లీరావు నేతృత్వంలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీరావు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రతి దశలో అనుసరించవలసిన విధి విధానాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావలేకుండా సజావుగా సాగేందుకు నోవా, నిమ్రా కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని అధికారులు, సిబ్బందికి నాణ్యత ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్, పోస్టల్ ఓటింగ్ సెంటర్, హోమ్ ఓటింగ్, ఎలక్ట్రానికల్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా వచ్చిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపులో వేగంతో పాటు ఖచ్చితత్వం అత్యంత ప్రధానమన్నారు. ప్రతి టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు ఉంటారన్నారు. ఒక్కో టేబుల్కు కేటాయించిన అధికారుల బృందం పూర్తి స్థాయిలో సమన్వయంతో పనిచేయాలన్నారు. ఏ రకమైన తావు లేకుండా అపోహలకి, అనుమానాలకి, ఎటువంటి వాటికి మీరు అవకాశం ఇవ్వకూడదని మనం ఒక మెటిక్యులస్ గా ప్లాన్ చేసుకోవాలి. ఎవరు కూడా సెకండ్ టు సెకండ్ పనిచేయాలి. అదొకటే మనం చేయాల్సిన పని. సెకండ్ టు సెకండ్ విత్ 4 days లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ కూడా సక్రమంగా నడుపుకుంటే మనం ఈ ఇన్నింగ్స్ నుంచి కూడా హ్యాపీగా బయటపడటానికి ఏదో మంచి సెషన్ కింద భావిస్తూ ఉన్నాం సార్. దట్టు మనకి 24 hours మనతో అంటే కలెక్టర్ గారితో మమేకమై పనిచేసే కలెక్టరేట్ స్టాఫ్ అందరం కూడా దీని మీద పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ సేవలు తీసుకోవచ్చు అనేది ఒక సంకల్పం కింద మీ పర్మిషన్ తీసుకొని ఈరోజు ట్రైనింగ్ అనేది నడుపుకుంటూ ఉన్నాం సార్. ఇందులో భాగంగా మనకి ఏఆర్ఓస్ ఉన్నారు సార్. రీసెంట్గా అడిషనల్ ఆర్ఓస్ కింద కొంతమంది పోస్టల్ బ్యాలెట్ పీసీ విజయవాడకి టేబుల్ ఇన్ఛార్జ్ కింద కానీ లేదంటే ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క ఏఆర్ఓ కింద కానీ మనం పెట్టుకొని అపాయింట్ చేస్తున్నారు సార్. అప్పుడు వాళ్ళు కూడా లాస్ట్ 2 days నుంచి డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో థియరిటికల్గా, ప్రాక్టికల్గా కూడా ట్రైనింగ్ ఇచ్చున్నాం సార్. వాళ్ళు కూడా బాగా ట్రైన్ అయ్యారు ఈ 2 days లో. ఈరోజు ఉదయం కూడా సార్ మళ్ళీ మీ ముందు చెప్పడానికి ఈటీపీపీఎస్ ద్వారా కూడా వాళ్ళకి అందరూ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది సార్. ఈటీపీపీఎస్లో కూడా వాళ్ళు తరోగా ఉండాలి. ఏఆర్ఓ ఏ టేబుల్కి వెళ్తారో తెలియదు కాబట్టి వచ్చిన 14 మందిని కూడా దీని మీద పోస్టల్ బ్యాలెట్ మీద, ఈటీపీపీఎస్ మీద కూడా ట్రైనింగ్ ఇచ్చుకోవడం జరిగింది సార్. అక్రమ సస్పెన్షన్ పై సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేసి విజయం సాధించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సగౌరవంగా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అభిమానులు, ఉద్యోగులు భారీగా తరలివచ్చి ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఐపీఎస్ అధికారిగా ఆయన చేసిన సేవలు, ధైర్య సాహసాలను పలువురు కొనియాడారు. సర్వీసులో చివరి రోజు ఉదయం ముత్యాలంపాడులోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఏబీవీ సాయంత్రానికే పదవి విరమణ చేశారు. పోలీస్ శాఖలో డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు డీజీపీ కాకుండానే రిటైర్ అయ్యారు. ఆయన అభిమానులు, ఉద్యోగులు భారీగా తరలివచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. ఐపీఎస్ అధికారిగా ఆయన చేసిన సేవలు, ధైర్య సాహసాలను పలువురు కొనియాడారు.
సీనియర్ ఐపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్, టీడీపీ నేత పట్టాభి, అమరావతి ఐకాసా నేతలతో సహా పలువురు ఐపీఎస్లు, ఐఏఎస్లు ఏబీవీను కలిసి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. తనను కలిసిన ఆత్మీయులను హత్తుకున్న ఏబీవీ ఒక్కింత ఉద్వేగానికి లోనయ్యారు. పోలీసు యూనిఫామ్తో ఉన్న ఏబీవీ ఫోటోపై ఫైటర్ అని రాసిన ప్లకార్డులను ఆయన అభిమానులు ప్రదర్శించారు. నా బాధ, నా పోరాటం, నా నిజాయితీ నన్ను ఎంతమందికి దగ్గర చేసిందో దీని ద్వారా నాకు అర్థమైంది. దీనివల్ల నా జన్మ చరితార్థమైంది అనుకుంటున్నాను. నేను వృత్తి రీత్యా ఎన్నో లక్షల మందిని కలిశాను. వాళ్ళల్లో పూటకి గడవని వాళ్ళు కూడా ఎంతో నిజాయితీగా, ఎంతో డబ్బు ఇస్తామన్నా కానీ అబద్ధం ఆడడానికి రిఫ్యూజ్ చేసినటువంటి గొప్ప గొప్ప మనుషులను చూశాను పేదవాళ్ళలో. అలాగే దుర్మార్గుల్ని చూశాను. కానీ సమాజంలో దుర్మార్గుల కంటే కూడా మంచివాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుందని చెప్పి ఒక ఆశావహ దృక్పథంతో ఉద్యోగం చేసిన వాడిని, బ్రతికిన వాడిని నేను. కాబట్టి ఆప్టమిస్టిక్గా ఉంటాను మనుషుల పట్ల. నేను ఈ రోజున రిటైర్ అవుతున్నాను అని అంటే వృత్తిరీత్యా రిటైర్ అవుతున్నాను తప్ప అన్యాయాన్ని ఎదుర్కోవడానికి, అణచివేతను ఎదుర్కోవడానికి, అమాయకులకి ఇబ్బంది కలిగితే వారికి సహాయం చేయడానికి, నా జీవితంలో ఆరోగ్యం ఉన్నంత వరకు, కాళ్ళు చేతులు ఆడినంత వరకు, ఆఖరి క్షణం దాకా కూడా నేను ఇదే పనిలో ఉంటాను. ఎందుకంటే దేవుడు నా నుదుటిన ఈ వృత్తిని, ఈ ప్రవృత్తిని, ఈ పనిని నాకు రాసి పెట్టాడు. కాబట్టి నేను అది తప్ప నా జీవితానికి ఇంకేది తెలీదు. కాబట్టి శేష జీవితంలో నేను ఎంతమంది కన్నీళ్లు తొడవగలిగినా, ఎంతమందికి జరిగినటువంటి అన్యాయాన్ని ఆపగలిగినా, ఎదుర్కోగలిగినా, అణచివేత నుండి ప్రజల్ని రక్షించగలిగినా, మంచితనానికి ఇబ్బంది కలగకుండా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడంలో మనిషిగా నా బాధ్యతని నిర్వర్తించడానికి నాకు తగినన్ని అవకాశాలు రిటైర్డ్ జీవితంలో కలుగుతాయని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. నా జీవితాన్ని ఇదే రకంగా కొనసాగిస్తానని చెప్పి అందరికీ ఎష్యూరెన్స్ ఇస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఏవి శేషసాయి అందించిన సేవలు ప్రశంసనీయమైనవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ కొనియాడారు. వివిధ న్యాయ కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లోనూ విద్యార్థులకు న్యాయపరమైన అవగాహన కల్పించేందుకు గాను జస్టిస్ శేషసాయి కృషి చేస్తారని తెలిపారు. జస్టిస్ శేషసాయి వారి శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సాగాలని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ ఏవి శేషసాయి పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. 1962లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సామాన్య కుటుంబంలో పుట్టిన జస్టిస్ శేషసాయి భీమవరంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పిదప ఏలూరు సిఆర్రెడ్డి కళాశాలలో న్యాయశాస్త్రం పూర్తి చేసి 1987లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారని గుర్తు చేశారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, 2014లో న్యాయమూర్తిగా పదోన్నతి పొంది న్యాయమూర్తిగా విశిష్ట సేవలందించారని తెలిపారు. జస్టిస్ శేషసాయి సహనానికి పెట్టింది పేరుగా న్యాయ వ్యవస్థలో అమూల్యమైన సేవలు అందించారని చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ పేర్కొన్నారు. పదవి విరమణ చేయనున్న న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి మాట్లాడుతూ ముందుగా తన న్యాయమూర్తిగా తన కెరియర్లో సహాయ సహకారాలు అందించిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సహా పూర్వపు ప్రధాన న్యాయమూర్తులను, న్యాయవాదులను, తన పేషి అధికారులను, సిబ్బందిని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. His talent was well recognized, and considering his talent and potential, he was called to the bench and was sworn in as a judge of the High Court of Andhra Pradesh on 12th of April 2013. My association with Justice Sheshasai began upon my taking over as the Chief Justice of this court in July 2023. We were bench partners for a couple of weeks. While we sat in the division bench, I could see the humility and grace with which the members of the bar were addressed and treated.
His clarity on the fundamental principles of law and his command over this subject did enable us to navigate through complex cases involving diverse legal issues with considerable ease. Justice Seshasai is known to be a judge with patience who follows the principle that voices in the court ought to be heard and not ignored. Apart from the contribution made by Justice Seshasai on the judicial side, even on the administrative side, being a part of various committees, Justice Seshasai has disposed of more than 23,000 cases, and while doing so, he has shown his dexterity and legal acumen in all branches of law. His rich experience and knowledge contributed a lot to the development of law, and the judgments rendered by him would continue to guide the legal fraternity in future. Now that Justice Seshasai is demitting his office, all of us will be missing his smile, his warm and vibrant presence, and his good company. Our loss would, however, be certainly a gain for his wife and children, with whom he would be able to spend more time, which they were otherwise deprived of because of Justice Seshasai's commitment to serve the cause of justice. Who are physically and virtually present. I cherish these memories till my last breath. On this occasion, I need to offer my thanks to my beloved parents who gave me this life. To my wife, Srimati Durga, alias Geeta, who has been my source of inspiration, and without her support and cooperation during my career as a lawyer and after elevation to the bench, I could not have discharged my duties in the manner in which I have. I should thank my in-laws also for giving me such a wonderful human being. I also thank my children and all my near and dear. I also thank my friends at the bar who gave letters requesting the registry not to post their cases before me on the day of my elevation itself. I also thank my erstwhile secretaries, Sri Ashok and late Sri Rajkumar, and earlier court officers Srimati Sita, and the chamber staff Azim, Anil and Ramesh, who are in Telangana now. My thanks to Sri Ramesh and Siva, my earlier secretaries, Sri Prasad and Murthy, my previous court officers. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు కోరుతూ గవర్నర్కు 13 అంశాలతో వినతి పత్రం అందజేసినట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వెల్లడించారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అడ్డగోలుగా అప్పులు తెచ్చారని వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కార్పొరేషన్ల వారీగా చేస్తున్న అప్పులు కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బిల్లు వివరాలు తెలిపేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరామని ఆమె తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు కోరుతూ గవర్నర్కు 13 అంశాలతో వినతి పత్రాన్ని అందించినట్టు వెల్లడించారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అడ్డగోలుగా అప్పులు తెచ్చారని పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని ఆరోపించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి పథకం కింద వచ్చిన నిధులను దారి మళ్లించారని అన్నారు. గ్రామాల్లో పనిచేస్తున్న సర్పంచులకు బిల్లులు చెల్లించలేదని తెలిపారు. ఆఖరికి మద్యం అమ్మకాలపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా చూపి అప్పులు చేస్తారని పురంధేశ్వరి ఆరోపించారు. కార్పొరేషన్ల వారీగా చేసిన అప్పులు కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బిల్లు వివరాలు తెలిపేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరామని వెల్లడించారు. వాటిని ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తుల్ని సైతం తనఖా పెట్టి, అంటే మనందరికీ తెలుసు, మన సెక్రటేరియట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పులు తెచ్చారు, అదేవిధంగా కార్పొరేషన్ని నెలకొల్పి, ఆదాయం లేనటువంటి కార్పొరేషన్లు నెలకొల్పి ఆ కార్పొరేషన్ పేరున అప్పులు తీసుకుని వచ్చి, అదేమిటంటే నిస్సిగ్గుగా ఈ కార్పొరేషన్లు చేసినటువంటి అప్పులు మాకు అసలు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ప్రభుత్వం బుకాయించడం. దీనికి తోడు ఏదైతే ఈ అప్పులు చేసి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, వారికి సైతం జీతాలు ఇవ్వకపోవడం, వారికి పెన్షన్స్ ఇవ్వకపోవడం సకాలంలో, అందులోనూ టెండర్స్ ఫ్లోట్ చేసిన తర్వాత పనులు చేసినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వారికి సైతం బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడం, ఇప్పటి వరకు కూడా వారికి బిల్లులు ఇవ్వలేదు సవ్యంగా. ఆ నేపథ్యంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గ్రామాలకి నేరుగా వనరులు అందించాలి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో సైతం గ్రామీణాభివృద్ధిని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బును కూడా రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసినటువంటి విషయం మరి ప్రజలందరికీ తెలుసు.
చాలామంది సర్పంచులు కూడా ఎప్పుడైతే వారికి వెచ్చించినటువంటి బిల్లులు రాలేదో ప్రభుత్వం నుండి వారు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేపథ్యం. అవుట్ స్టాండింగ్ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా దానికి సంబంధించినటువంటి వివరణ కూడా సిఎస్ ఇవ్వాలి అని చెప్పి అడగడం జరిగింది. మరి దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టారు వాటి వివరణ కూడా ఏ మేరకు తాకట్టు పెట్టారు, ఏమేమి తాకట్టు పెట్టారు అనేటువంటి వివరణ కూడా కావాలి అని చెప్పి అడిగాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సోవెనియర్ గ్యారంటీగా నిలబడి తీసుకొచ్చినటువంటి అప్పులు, ఎందుకంటే ఇది చాలా ప్రమాదం. మనకి రేపు ప్రతిదీ కూడా గవర్నమెంట్ కట్టవలసినటువంటి నేపథ్యంలో సావరెన్ గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా కావాలి అని చెప్పి వారి మాధ్యమంగా కోరటం జరిగింది. కౌంటింగ్ విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి నిబంధనలు సక్రమంగా అవగాహన చేసుకోవాలని మైలవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సంపత్ కుమార్ అన్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కౌంటింగ్ సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం లక్కిరెడ్డి హనిమిరెడ్డి డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని జేసీ సంపత్ కుమార్ నిర్వహించారు. రిటర్నింగ్ ఆఫీసర్ మరియు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మైలవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి సంపత్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌంటింగ్ విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి నిబంధనలు సక్రమంగా అవగాహన చేసుకోవాలని కోరారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అనుమతి పత్రాలున్న ఏజెంట్లు మాత్రమే లోనికి అనుమతించాలని తెలిపారు. కౌంటింగ్ సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌంటింగ్ లో పాల్గొనే వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. మనకు పోలీస్ కంటే ఒక ట్రైనింగ్ ఇచ్చాం, ఒక పాయింట్ ఇచ్చాం. తర్వాత మన పోలీస్ సిబ్బంది కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే ర్యాండమైజేషన్ చేస్తాం కాబట్టి. సో అలా వచ్చేటువంటి సిబ్బందికి అందరూ వెహికల్స్ వేసుకొని వస్తే ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది. పంచాయత్ సెక్రటరీకి కారు ఉంటుంది, విఆర్ఓ కారు ఉంటుంది, ఆర్ఓకి కారు ఉంటుంది. అన్ని కార్లు ఈసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ సీఈఓ ఈ నెల 25, 27 తేదీలో 2 మెమోలు ఇచ్చారని వాటిని రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అత్యవసర పిటిషన్ విచారణకు ఏపీ హైకోర్టు అంగీకరించి కేసును శనివారానికి వాయిదా వేసింది. సాయంత్రం 6 గంటలకు పోస్టల్ బ్యాలెట్ పై తీర్పు వెలువరించనున్నట్టు హైకోర్టు పేర్కొంది. పోస్టల్ బ్యాలెట్ పై అటెన్షన్ అధికారి సీల్తో పాటు సంతకం ఉండాలని గతంలో ఈసీ చెప్పిందని, కానీ ఏపీలో అందుకు విరుద్ధంగా సీఈఓ మెమో ఇచ్చారంటూ వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై వాదనలు వినటం పూర్తి చేసిన ఏపీ హైకోర్టు తీర్పు శనివారానికి వాయిదా వేసింది. సాయంత్రం 6 గంటలకు పోస్టల్ బ్యాలెట్ పై తీర్పు వెలువరించనున్నట్టు హైకోర్టు పేర్కొంది. అప్పిరెడ్డి తరఫున అడ్వకేట్ సన్నపరెడ్డి వివేక చంద్రశేఖర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే పోస్టల్ బ్యాలెట్ నిబంధనలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఫారం 13A పై అటెన్షన్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, హోదా వివరాలు చేతితో రాసినా ఆమోదించాలని ఈసీ పేర్కొందని, కానీ అటెన్షన్ అధికారి సంతకం ఉంటే చాలని, స్టాంప్ లేకపోయినా, హోదా వివరాలు చేతితో రాకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ ఆమోదించాలని ఏపీ సీఈఓ మెమోలు జారీ చేశారని ఆరోపించారు. ఈసీ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఏపీ సీఈఓ ఇచ్చిన ఈ సడలింపులను రద్దు చేయాలని, ఈసీ గత ఏడాది జూలైలో ఇచ్చిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేసేలా చూడాలని పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అటు ఎన్నికల సంఘం తరఫున సీనియర్ అడ్వకేట్ అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఏపీలో ఎండలు బగ్గుమన్నాయి. సూర్యుడు చండ్రనిప్పులు కురిపించడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే శనివారం వడగాల్పులు వస్తాయని, అదే సమయంలో అల్లూరు, ఉభయ గోదావరి, కృష్ణా, ఏలూరు, కోనసీమ జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎన్డీఎంఏ తెలిపింది. శనివారం నాడు వడగాల్పులు వీస్తాయని, అదే సమయంలో అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, ఏలూరు, కోనసీమ జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎన్డీఎంఏ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించింది. మరోపక్క ఏపీలో ఇవాళ కూడా ఎండలు బగ్గుమన్నాయి. సూర్యుడు చండ్రు నిప్పులు కురిపించడంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పల్నాడు జిల్లా వినుకొండలో 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా పుల్లల చెరువులో 45.4 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 45.3 డిగ్రీలు, గుంటూరు జిల్లా పెరంగపురం, తుళ్లూరులో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు తగ్గొచ్చని వెల్లడించింది.
చెడు ఘటనలతో పల్నాడు ప్రచారంలోకి రావటం బాధాకరమని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్ పేర్కొన్నారు. నసరాపేట మాచర్ల పేర్లు చెడుగా మారుమోగుతున్నాయని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ వివరాలు వస్తే ఇళ్లలోని కూర్చొని వినాలని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు రోడ్లపై ఎవరూ తిరగొద్దని హెచ్చరించారు. జిల్లాలో 144 సెక్షన్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని, శాంతి భద్రతలపై రాజీపడే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు అందుకున్న మల్లికా గార్గ్ వినుకొండలో పోలీసులు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్నాడు జిల్లా దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిందని అన్నారు. చెడు ఘటనలతో పల్నాడు ప్రచారంలోకి రావటం బాధాకరమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో ఇంత ఫ్యాక్షనిజం ఉందా అని తన ఫ్రెండ్స్ అడుగుతున్నారని వెల్లడించారు. నసరాపేట మాచర్ల పేర్లు చెడుగా మారుమోగుతుందని తెలిపారు. కర్రలు, రాడ్లు చేతులతో పట్టుకొని తిరగడం, దాడులు చేయటం అవసరమా అని ప్రశ్నించారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే పల్నాడు జిల్లాలో 160 కేసులు నమోదు అయ్యాయని, దాదాపు 1200 మందిని అరెస్టు చేశామని మల్లికా గార్గ్ వెల్లడించారు. నసరాపేట జైల్లో ఖాళీ లేక రాజమండ్రి జైలుకు పంపుతున్నామని వివరించారు. ఎగ్జిట్ పోల్స్ వివరాలు వస్తే ఇళ్లలోని కూర్చొని వినాలని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు రోడ్లపైకి ఎవరూ తిరగొద్దని హెచ్చరించారు. జిల్లాలో 144 సెక్షన్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని, శాంతి భద్రతలపై రాజీపడే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. దాని ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి. ఆనెస్ట్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి. అందరికీ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తెలుసు అంతే. పల్నాడు గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్. బట్ ఫర్ వాట్? ఫర్ బ్యాడ్ రీజన్, నాట్ ఫర్ గుడ్ రీజన్. గుడ్ రీజన్ లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఎందుకు? నరసరావుపేటలో ఇంత జరిగింది, మాచర్లలో ఇంత జరిగింది. అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి, నరసరావుపేట అంటే ఏంటి. దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్నాడు, నరసరావుపేట, మాచర్ల. అది బాగానే ఉందా? బాగలేదు కదా. అట్లా ఉండాలా? లేదు కదా. సో ఇప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్. ఇప్పుడు 4th నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ నరసరావుపేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది. ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్. దగ్గర మన టౌన్ బయటనే ఉంది కౌంటింగ్ వెన్యూ. ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ ది రివ్యూ చేయడం జరిగింది. అప్పుడు కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ కి ఎంత టైం ఇచ్చారు, అంత టైం ఎవరికి ఇవ్వలేదు. ఇంత కాన్సన్ట్రేట్ చేశారు పల్నాడు డిస్ట్రిక్ట్ మీద. ఇక్కడ నరసరావుపేటలో, పల్నాడు డిస్ట్రిక్ట్ లో పల్నాడు పోలీస్ ఉంటే ఎవరు ఏం చేయడానికి లేదు. ఏం క్రిమినల్ యాక్టివిటీ ఇక్కడ జరగడానికి లేదు. ఇది మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి అందరికీ. ఇక్కడ ఓన్లీ పీస్ఫుల్ ప్రాపర్ బిహేవియర్ జరుగుతుంది. అరాచకంగా ఇక్కడ జరగదు. ఇది మనం ప్రూవ్ చేయాలి, చూపించాలి. ఎవరికి ఇంత ధైర్యం ఉంటే బయట వచ్చి ఏదో గొడవ చేస్తే మనం వాళ్ళకి అసలు వదిలేము. ఎవరైనా ఎనీథింగ్ మన ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఫాలో చేయకపోతే, వాళ్ళు బయట వచ్చి గొడవ చేస్తే, మన 144 కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు పబ్లిక్ బెనిఫిట్ కోసం మనం ఇంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. బికాస్ దానివల్ల చాలా మంది ఇన్నోసెంట్ పర్సన్స్, స్మాల్ షాప్ కీపర్స్ ఉన్నారు. వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు రిలాక్స్ అయ్యాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద 45 గంటల పాటు ధ్యానం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు తావలేకుండా సాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని వెల్లడి. ముత్యాలంపాడులోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కార్యాలయంలో పదవి విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దుష్ట శిక్ష రక్షణ చేసేందుకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నారని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసార వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.